డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసు ఎవరు ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ రైవస్ కాలువలో సూర్యకుమారి బైక్ ను చూశామని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బైక్ కోసం గాలింపును మొదలుపెట్టాయి. దీంతో రైవస్ కాలువ సమీపంలో గందరగోళం నెలకొంది. సూర్యకుమారి అదృశ్యమై 5 రోజులవుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో విచారించిన పోలీసులు నిన్నటిదాకా ఒక్క క్లూను కూడా కనిపెట్టలేదు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కాలువలో సూర్యకుమారి బైక్ ను చూశామని స్థానికులు చెప్పడంతో కథ అంతా రివర్స్ అయింది. ఇంతకీ సూర్యకుమారి బైక్ రైవస్ కాలువ సమీపంలోకి ఎందుకు వచ్చింది? ఆమె బైక్ కాలువలో ఎందుకు పడింది? మరి సూర్యకుమారి ఎక్కడుంది అనే ప్రశ్నలు తెర మీదకొచ్చాయి. 4 రోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగని సూర్యకుమారి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడిదే కీలకమైన మలుపుగా మారింది. యాజ్ పర్ పోలీస్ ఇన్ఫర్మేషన్ సార్, 1వ తేదీన రాత్రి 3 గంటల టైంలో ఇక్కడ ఒక స్కూటర్ అవైలబుల్ అయింది. అందుకనే వాళ్ళకి ఎవరో లేడీస్ ఇందులో డ్రోన్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ పైన మాకు ఇన్ఫర్మేషన్ కోసం సెర్చింగ్ కంటిన్యూ చేస్తున్నాం సార్. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆగే వస్తే మీకు తెలుస్తుంది. స్కూటర్ అని చెప్పారండి. వెహికల్ మాకు కూడా పూర్తి డీటెయిల్స్ తెలియదు. స్కూటర్ ఒకటి వచ్చింది, అందుకని వాళ్ళకి ఇక్కడ పాసిబిలిటీస్ ఎక్కువగా ఇక్కడ డ్రోన్ అయ్యేటట్టు తెలుస్తుందనేసి సెర్చింగ్. అదృశ్యమైన యువతి సూర్యకుమారి కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. సూర్యకుమారి సోదరి కర్ణాటకలో కలెక్టర్. సూర్యకుమారి అదృశ్యానికి ముందు మాజీ ఎమ్మెల్యే జయరాజు కొడుకు విద్యాసాగర్కు SMS పంపించినట్లుగా మాచవరం పోలీసులు గుర్తించారు. వివాహమై 2 పిల్లలున్న విద్యాసాగర్కు అవివాహిత డాక్టర్ సూర్యకుమారి SMSలు పంపించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాలువలో సూర్యకుమారి బైక్ కనిపించిందని స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ బైక్ కోసం గాలింపు చేపడుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఒక కీలకమైన మలుపు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న క్లూ కూడా దొరకలేదని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ స్థానికులైతే ఆమె బైక్ను ఆమెను 31వ తేదీ అర్ధరాత్రి ఈ ప్లేస్లోనే చూశామని చెప్పడం, కొద్దిసేపటి క్రితమే ఆమెకు సంబంధించిన బైక్, ఆమె చెప్పులు కూడా ఇదే రైవస్ కాలువ ఒడ్డున దొరికిన నేపథ్యంలో పోలీసులు కూడా రంగంలో దిగారు. ప్రస్తుతం విజయవాడ సాంబమూర్తి రోడ్లో ఉన్న ఈ రైవస్ కాలువలో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతానికి అనుమానం మాత్రమే, ఏదో జరిగిందని మాత్రం ఏదో జరిగి ఉంటుందేమోనన్న అనుమానంతో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి పోలీసులు గాలిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 20 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 బోట్లలో వచ్చి రైవస్ కాలువ మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గాలిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. ఒక బోట్ ఇప్పటి వరకు దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు గాలించి వచ్చింది. మొత్తం ఈ రైవస్ కాలువ మొన్న ఇటు పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి నీటితో చాలా లోతుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇక్కడే ఏదైనా జరుగుంటుందన్న ఒక అనుమానంతో మాత్రమే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి పోలీసులు గాలిస్తున్నారు. ఆమె బైక్ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు కొంత తెలుస్తోంది. సూర్యకుమారికి సంబంధించిన బైక్, ఆమె చెప్పులు రెండూ కూడా మనం చూస్తున్న ఇదే ప్రదేశంలో దొరికినట్టుగా కొంత సమాచారం. ఆ బైక్ను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రైవస్ కాలువలో గాలిస్తున్న దృశ్యాలన్నింటినీ కూడా మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ఒక బోట్ ఇప్పుడే లోపలికి వెళ్ళింది, మరి 2వ బోట్ను కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏ నిమిషమైనా ఏ వార్త అయినా వినాల్సి రావచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి పోలీసులు తీవ్రంగా డాక్టర్ సూర్యకుమారి ఆచూకీ కోసం విజయవాడతో పాటు చుట్టుపక్కల ఇటు హైవేల మీద, టోల్ గేట్ల మీద ఎక్కడ ఉంటే అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పరిశీలించారు. ఆ ఫుటేజ్లో ఎక్కడ కూడా సూర్యకుమారి అనేది దొరకలేదు. అంటే సిటీ దాటి సూర్యకుమారి బయటికి వెళ్ళలేదన్నది దాన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే 31వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు చూశారు. ఆ ఒకవేళ సిటీ దాటుంటే, అంటే ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళుంటే ఇటు కేసర టోల్గేట్ వైపు, ఇటు ఏలూరు వైపు వెళ్ళుంటే పొట్టిపాడు టోల్గేటు, ఇటు గుంటూరు వైపుకు అంటే చెన్నై వైపుకు వెళ్ళుంటే ఇక్కడ కాజా టోల్గేటు, 3 టోల్గేట్లు మాత్రమే ఉన్నాయి. ఇటు దాటి ఖచ్చితంగా ఎవరైనా సరే వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆ టోల్గేట్ల దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తే
ఫుటేజ్లో ఏమీ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే సూర్యకుమారి 31వ తేదీ అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళిన తర్వాత సిటీలోనే ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనే దాని మీదే ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇవాళ సాయంత్రం రంగంలో దిగారు. ఆమెకు సంబంధించిన బైక్ను చెప్పులను ఇక్కడే స్వాధీనం చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిని పిలిపించి వారందరి చేత రైవస్ కాలువ మొత్తం కూడా గాలిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. రైవస్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇదంతా కూడా పట్టిసీమ నుంచి వస్తున్న నీరిది. ఇదే రైవస్ కాలువ మొత్తాన్ని గాలించడం అనేది అసాధ్యం. మరి 4 రోజుల నుంచి ఆచూకీ దొరకని సూర్యకుమారి మిస్టరీ అనేది వాళ్ళు ఏమైనా వీడుతుందో లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అందుకని ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఒక బోటు వెళ్ళింది, రెండో బోటు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్న దృశ్యాలు. రెండో బోటు కూడా బయలుదేరి వెళ్తోంది. మొత్తం డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసులో మిస్టరీని, చిక్కుముడిని విప్పటం కోసం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు. పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతోనే ఆమె బైక్ దొరికింది కాబట్టి ఇక్కడే సూర్యకుమారి కూడా దొరుకుతుందా అన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి తమను గాలింపు జరపమని పోలీసులు చెప్పారని, అదే కోణంలో తాము ఇక్కడికి వచ్చామని ఎన్డీఆర్ఎఫ్ టీం చెప్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడటం జరిగింది. అదే కోణంలో ప్రస్తుతం గాలిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇటు తల్లిదండ్రులు కూడా, అంటే సూర్యకుమారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఏమై ఉంటుంది సూర్యకుమారికి అన్న భయం వాళ్ళందరిలో కూడా కనిపిస్తోంది. ఏమీ జరగకూడదు సూర్యకుమారికి, ఆమె క్షేమంగా ప్రాణాలతో రావాలని వాళ్ళు ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆ పోలీసులు కూడా భరోసా ఇచ్చారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యకుమారిని తీసుకొస్తామని. కానీ ఇంతలోనే ఈ బైక్ అనేది ఇక్కడ దొరకడం అనేక అనుమానాలకు తెరదీస్తోంది. ప్రస్తుతం ఆ సూర్యకుమారి ఇక్కడే ఉందని చెప్పలేం, కానీ ఏదో జరిగి ఉంటుంది, జరగకూడదు అన్నది మాత్రం ఒక ఆందోళన మాత్రం పోలీసులోనూ ఒక అనుమానం అనేది ఇక్కడ కనపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఎవరు పోలీసులు ఏమని సమాచారం ఇచ్చారు? సీతారామయ్య గారు SHO గారి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఎన్డీఆర్ఎఫ్ టీం కోసం. ఇక్కడ ఏదో బైక్ రికవరీ అయిందంట నిన్న సాయంత్రం. అందుకని వాళ్ళకి అనుమానం ఏమో కలిగిందనేసి మా టీం సెర్చింగ్ ఆపరేషన్ కోసం దిగాము. ఒక లేడీ 25 to 30 years ఏజ్ అని చెప్పారు. ఆల్రెడీ 1 బోట్ వెళ్ళింది, సెకండ్ బోట్ ప్రిపేర్ చేశాం. మొత్తం ఎంతమంది టీం ఉన్నారండి? 27 మెంబర్స్ వచ్చామండి. టీం కమాండర్ వసుధరన్ గారు, వసుధరన్. బైక్ వాళ్ళకే దొరికిందండి, మీరు వచ్చి సెర్చింగ్ చేసి నాకు దొరికిందా? బైక్ పోలీస్ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళండి, సీతారామయ్య గారు SHO గారు మాచవరం PSకి దొరికిందని చెప్పారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారండి బైక్? అది మరి ఆ ఇన్ఫర్మేషన్ మాకేం తెలియదు సార్. ఇప్పుడు గాలిస్తున్నారు కదా, కాలువ ఎంత ఫ్లోటింగ్ ఉంది, పట్టిసీమ వాటర్ అంతా కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గాలి ఇచ్చిన తర్వాత మీకు దొరికే అవకాశం ఉందా ఇంత వాటర్లో? మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. ఒక మ్యాక్సిమం వీళ్ళకి కూడా ఒక ఆశ, కన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి కూడా లేదు ఇందులోనే డ్రోన్ అయ్యారని. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఈ ఫ్లోటింగ్కి నో ప్రాబ్లం, మేము సెర్చ్ చేయగలం. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా చెప్తోంది ఎంత ఫ్లోటింగ్ ఉన్నా కూడా మేము అనేది వెతుకుతాము. పోలీసులకైతే ఒక అనుమానం మాత్రమే ఉంది, మాకైతే పక్కా సమాచారం ఇవ్వలేదు. ఒక బైకు, చెప్పులు ఇక్కడ దొరికాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ ఇందులో ఏమన్నా దూకేరా లేకపోతే అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు కూడా చెప్తున్నారు. అదే కోణంలో ఎన్డీఆర్ఎఫ్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం రెండో బోటు కూడా గాలిస్తున్న దృశ్యాలను మనం ఒకసారి ఇక్కడ రైవస్ కాలువలో చూడొచ్చు. మనం మొత్తంగా 25 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న ఒక యంగ్ లేడీకి సంబంధించి మిస్సింగ్ కేసు ఒకటి ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆమెకు సంబంధించిన బైకు, చెప్పులు దొరికాయి కాబట్టి మీరు వెతకండి అని పోలీసులు చేసిన రిక్వెస్ట్ మేరకు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది ఈ విధంగా రైవస్ కాలువ మొత్తాన్ని కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెతుకుతూ ఉన్నాయి. ఇది కేవలం అనుమానం మాత్రమే. మళ్ళీ అదే మాట వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాము. సూర్యకుమారికి ఏమీ కాకూడదనే కోరుకుంటూ ఉన్నాము. అటు తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన అనేది సహజం, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏమై ఉంటుందా అన్న టెన్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది. ఇటు విద్యాసాగర్ని విచారించినప్పుడు ఖచ్చితంగా విద్యాసాగరే ఎక్కడైనా పెట్టుంటాడేమో అనుమానంతో 4 రోజుల నుంచి ప్రశ్నించినా కూడా అతని నుంచి ఏమాత్రం కూడా సమాధానం దొరకలేదు. చివరికి తన ఇంటికి వచ్చింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది, ఆ తర్వాత నాకు తెలియదనే మాట చెప్పే నేపథ్యంలో అతనికి ఈ విషయం సంబంధం లేదు అని భావించి నిన్న సాయంత్రమే పోలీసులు విద్యాసాగర్ని విడిచిపెట్టారు. విద్యాసాగర్ ద్వారా సమాచారం ఖచ్చితంగా దొరుకుతుందని మొదట ఆశగా ఎదురు చూశారు సూర్యకుమారి తల్లిదండ్రులు కూడా. ఆ తర్వాత అతని నుంచి కూడా రాకపోవడంతో పోలీసులను తీవ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక్కడ బైక్ దొరకటం అనేది ఈ కథలో చాలా కీలకమైన మలుపని చెప్పాల్సి ఉంటుంది. ఈ మిస్టరీలో ఇదొక కీలకమైన కోణం అని మనం భావించాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత ఆమె బైక్ను ఇదే రైవస్ కాలువ
ఒడ్డు విజయవాడ నుంచి కృష్ణానది నుంచి 3 కాలువలు వెళ్తూ ఉంటాయి. అందులో రైవస్ కాలువ ఒకటి, ఇది గాంధీనగర్ మీదుగా వెళ్తూ ఉంటుంది. రైవస్ కాలువ అనేది చూడొచ్చు ఒకసారి. రైవస్ కాలువ చాలా పెద్ద కాలువ ఇది. గాంధీనగర్ పరిసరాలు ఇటు సామమూర్తి రోడ్డు పక్క నుంచి వెళ్ళే రైవస్ కాలువలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఈ రకమైన గాలింపు మొదలు పెడుతుంది. ఎంతవరకు సాధ్యం, వీళ్ళు ఎంతవరకు మిస్టరీని ఛేదిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనతో మాట్లాడింది ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ ఈ విభాగానికి హెడ్ కూడా TV9తో మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పింది ఒకటే, పోలీసులు చేసిన రిక్వెస్ట్ మేరకు మేము ప్రస్తుతం ఇక్కడికి వచ్చాము. అతను ఖచ్చితంగా చెప్తున్నారు ఆమెకు సంబంధించిన బైక్, చెప్పులు రెండు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం హెడ్ చెప్తూ ఉన్నారు. ఇక దీంతోపాటు మనం గమనించాల్సింది ఏంటంటే పోలీసులు ఇచ్చిన సమాచారం 31వ తేదీ అర్ధరాత్రి 1:40 శిఖామణి సెంటర్లో, అంటే విజయవాడ నడిబొడ్డున పుష్ప హోటల్ సెంటర్ పక్కనే ఉన్న శిఖామణి సెంటర్లో ఉన్న విద్యాసాగర్ ఇంటికి ఆమె ద్విచక్ర వాహనం మీద, ఆమె సొంత బైక్ మీద వెళ్ళింది. తర్వాత గంట సేపు అతనితో మాట్లాడింది. ఆ తర్వాత విద్యాసాగర్ ఇంట్లోంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆ వస్తున్న దృశ్యాలు, అక్కడ నిలబడి ఉన్న దృశ్యాలు మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఎటు వెళ్ళింది అన్నది మాత్రం ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత నగరంలో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తే, నగరంలో పెట్టిన అన్ని కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తే ఒక చోట సరిగ్గా డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో విజయవాడలో, దాని ఎదురుగా ఉన్న బాస్కిన్స్ ఐస్ క్రీమ్కి సంబంధించిన ఒక సీసీ కెమెరాలో మాత్రం ఆమె 2 వీలర్ మీద నుంచి అటువైపు నుంచి ఇటు రైట్ వైపుకు తిరిగినట్టుగా ఒక్క చోట మాత్రం ఆనవాళ్ళు దొరికింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఎటు వెళ్ళి ఉంటుందంటే ఆ రోడ్డు సరిగ్గా మళ్ళీ అనేక మలుపులు తిరుగుతూ ఏలూరు రోడ్డు వైపుకి వస్తుంది. ఏలూరు రోడ్డును ఆనుకుని ఉన్న ఈ రైవస్ కాలువ వైపుకే వస్తుంది. దీంతోనే అనుమానాలు కొంత నిర్ధారించుకున్న పోలీసులు అదే కోణంలో ప్రస్తుతానికి ఈ కేసులో చిక్కుముడిని విప్పేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఇటు లోకల్ మాచివరం పోలీసులు అందరూ కలిసి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు, తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏం జరుగుతుందన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనేది జనాల్లో కూడా విపరీతమైన టెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది. తల్లిదండ్రులనేమో ఆందోళన కొనసాగుతోంది. జనాలందరూ చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున డాక్టర్ సూర్యకుమారికి సంబంధించిన విషయం అనగానే మొత్తం ఎంత పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. మరి కాసేపట్లో ఇటు సూర్యకుమారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు కాబట్టి, బాధలో ఉన్నారు కాబట్టి, బహుశా ఆమె బైక్ ఇక్కడ దొరికిందన్న విషయాన్ని కూడా పోలీసులు, మాచివరం పోలీసులు ఇప్పటివరకు వాళ్ళకి చెప్పుంటారని అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు 3 రోజుల నుంచి కూడా ఏడుస్తూనే ఉన్నారు. తమ కూతుర్ని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నిన్నటిదాకా విద్యాసాగర్ పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి అతనే సమాచారం చెప్తాడు, ఖచ్చితంగా తమ కూతుర్ని వెనక్కి తీసుకొస్తారని వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. ఇదే తరుణంలో ఆమెకు సంబంధించిన బైక్ అనేది ఈ కాలువలో దొరికిందంటే ఏదో జరగకూడదు జరిగిందన్న ఆందోళన అనేది ఖచ్చితంగా వాళ్ళలో వస్తుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళకి సమాచారం ఇచ్చారా లేదా అన్నది ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రైవస్ కాలువలో వెతుకుతున్న దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి అటు చూస్తూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లో ఆమె బైక్ను, ఏదైతే ఆమె వినియోగించిన స్కూటీని ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లి రహస్యంగా ఉంచారా, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా సీరియస్గా ఉంది. ఎవరైతే మిస్ అయిన 4 రోజుల నుంచి కనిపించకుండా పోయిన డాక్టర్ సూర్యకుమారి అనేది హై ప్రొఫైల్ ఫ్యామిలీ. ఆమె అక్క కూడా, ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్. అట్లాగే ఆమె అక్క ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న గుల్బర్గా జిల్లా కలెక్టర్గా కూడా ఉన్నారు. ఒకప్పుడు ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్గా కూడా ఆమె నిలిచారు. ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ ఫ్యామిలీ కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును అనేది తీసుకున్నారు. మరి కాసేపట్లో ఈ మిస్టరీ ఎంతవరకు వీడుద్ది అనేది మనం చూద్దాం. రైట్ అశోక్.